అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. అంటే అంగస్తంభన సమస్యకు పరిష్కారం. అంగస్తంభన ఎందుకు వచ్చింది అని ముందు వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత దానికి ట్రీట్మెంట్. ప్రథమంగా ఇది డ్రగ్స్ తో ప్రారంభమవుతుంది. ఈరోజు మనకు చాలా డ్రగ్స్ ఉన్నాయి, చాలా టాబ్లెట్స్ ఉన్నాయి. వీటి వల్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి. చాలా మందిలో ఇవి పని చేస్తాయి. చాలా మందికి మందులతోనే మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే కొంతమందిలో మందులు పని చేయవు. ఇంకొంతమందిలో కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత ఈ మందులు పని చేయవు. అలాంటి వారికి కొన్ని హార్మోన్ టెస్టులు చేసుకోవాలి. ఏవైనా హార్మోన్ లోపాలు ఉంటే అవి సరి చేసుకుంటే కొంతమందిలో మరలా టాబ్లెట్స్ పనిచేసే అవకాశం ఉంది. అవన్నీ నార్మల్ గా ఉండి కూడా ఇంకా టాబ్లెట్స్ పని చెయ్యట్లేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ ఇంజెక్షన్స్. ఇంట్రాకెవర్నోసల్ ఇంజెక్షన్ అంటే అంగంలోనికే డైరెక్ట్ గా ఇంజెక్షన్ వేయడం. ఇది చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇన్సులిన్ సిరింజ్ లాగా అంతే నీడిల్ తోటి డైరెక్ట్ గా సెల్ఫ్ ఇంజెక్షన్ చేసుకోవచ్చు. దీన్ని మేము నేర్పిస్తాము. ఈజీగా మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక 1 hour ఆర్ హాఫ్ అన్ అవర్ ముందు చేసుకుని సెక్స్ చేయడానికి వీలుకరంగా ఉంటుంది. చాలా మందికి ఇది యూస్ఫుల్ గా ఉంటది. కొంతకాలానికి ఇది కూడా పని చేయకుండా కొంతమందికి ఉండొచ్చు, లేకపోతే అసలు ఇది కూడా ఫస్ట్ నుండే ఉపయోగపడని వారు కూడా ఉంటారు. అలాంటి వారిలో నెక్స్ట్ ఆప్షన్ వాక్యూమ్ థెరపీ. వాక్యూమ్ డివైస్ తోటి ఎరెక్షన్ తీసుకొని వచ్చే అవకాశం ఉంది. అయితే అందరిలో ఇది హెల్ప్ఫుల్ గా ఉండకపోవచ్చు. ఇది కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్ ప్రాస్థసిస్, పీనైల్ ప్రాస్థసిస్. అంటే ఆర్టిఫిషియల్ గా పెన్నిస్ లోపలే రాడ్ లాంటిది మనం ముందుగానే పెట్టడం వల్ల ఇది ఎప్పుడైనా సెక్స్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇన్ఫ్లేటబుల్ అండ్ నాన్ ఇన్ఫ్లేటబుల్. అంటే ఇన్ఫ్లేటబుల్ అంటే కొలాప్స్ అయి ఉంటుంది. మనం దాన్ని పంప్ చేసినప్పుడు అది పెద్దదవుతుంది. పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పంపును మళ్ళీ ప్రెస్ చేస్తే అది రిలీజ్ అయిపోతుంది, చిన్నదైపోతుంది. ఇది ఇన్ఫ్లేటబుల్ డివైస్. నాన్ ఇన్ఫ్లేటబుల్ అంటే అది ఎప్పుడు కూడా ఎరెక్ట్ అయిన స్టేట్ లోనే ఉంటది. ఇది మన దాంట్లో కామన్ ప్రాస్థసిస్, షా ప్రాస్థసిస్. మన ఇండియన్ డాక్టర్ రుపిన్ షా ఆయన ఇన్వెంట్ చేశారు. ఇది ఎక్సలెంట్ డివైస్. చాలా తక్కువ కాస్ట్ కే వస్తుంది. ఎక్కువ శాతం మన కంట్రీలో దీన్ని వాడుతూ ఉన్నాం. సో కాబట్టి మెడిసిన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంజెక్షన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, వాక్యూమ్ ఫెయిల్ అయిన వాళ్ళకు నెక్స్ట్ ఆప్షన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈస్ పీనైల్ ప్రాస్థసిస్ ఇంప్లాంటేషన్. థ్యాంక్ యూ.